Hello guys, this is Ram. Welcome to our channel. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనము ఆ ఇప్ప చెట్టు గురించి చూసినప్పుడు చాలామంది కామెంట్ రూపంలో మాకు ఇప్ప పూలు కావాలి ప్లస్ ఆ కాయలు కావాలని చెప్పి చాలామంది తెలియపరిచారు. బట్ అవి మీకు అది ఇవ్వలేకపోతాను, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోకి కూడా చాలా రేర్గా ఉండే చెట్లు చూపిస్తున్నాను. అవి కదా సాధారణంగా కనిపించట్లేదు, కొద్దిగా అంతరించిపోతున్నాయి. కాబట్టి అవి మీరు అడుగుతున్నారు, మేము ఇవ్వలేకపోతున్నాం. గడిచిన వీడియోలో తునికి పళ్ళు గానీ ఇలాంటివి చూస్తుంటే లేవు, చాలా తక్కువ, ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉంది. అందుకే మీకు అవి పంపలేకపోతున్నాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు చాలామంది కూడా కామెంట్ రూపంలో నాతో మాట్లాడినందుకు. రైట్, ఈరోజు కూడా మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. అదేంటంటే ఈరోజు మీకు అది చూపిస్తారు. కుంకుడుకాయ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది, కుంకుడుకాయ చెట్టు. మీరు బహుశా చాలా తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు కూడా. అయితే ఈరోజు ఆ కుంకుడుకాయ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి వల్ల నష్టాలు ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. రైట్, ఆ చెట్టును చూడబోయే ముందు అప్పటికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి అందరం కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. చూశారు కదా, ఇది ఆ వాగు అనమాట. అయితే మొన్న మనం చూపించిన వాగు ఇది వేరు. మనము ఈ ఊరు ఎక్కడ దాటాలన్నా మనం ఖచ్చితంగా వాగు దాటే వెళ్ళాలి. ఈరోజు మనము ఈ దారిలో మనం వెళ్ళబోతున్నాం. రైట్, ఈ దారిలో వెళ్ళేసి ఈరోజు మనము చూడబోయే చెట్టు కాయలను కూడా మనం చూడబోతున్నాం. ఈరోజు కూడా ప్రయాణం చాలా అంటే చాలా రిస్కీగా ఉండబోతుంది. చూడండి, ఇప్పుడు ఈ వాగు దాటుతాను. చూడండి ఎంత రిస్కీగా దాటాల్సి వస్తుందో మీరు కూడా చూద్దాం. A few moments later. వచ్చేసాం ఫ్రెండ్స్. అది కనిపించేది ఆ చెట్టు కనిపిస్తుంది కదా, మనకు దూరంగా పచ్చగా, అదే కుంకుడుకాయ చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కబోతున్నాను. ఎక్కేసి ఆ కాయలు తీసుకొని వాటి గురించి అంటే వాటి ఉపయోగాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రండి వెళ్దాం దగ్గరికి. అదృష్టవశంతో మనకు కొన్ని కాయలు కింద పడే ఉన్నాయి. అయితే కిందని కాకుండా మీకు పైన ఎక్కి చూపిస్తాను. అయితే మీకు కొన్ని అయితే చూపించేసి నేను పైకి ఎక్కి చూపిస్తాను ఆ కాయలు అనేది. ఎందుకంటే పైన కూడా ఇలా ఉండని చాలా మందికి అనుమానం రావచ్చు. చూసారు కదా, నేను పైకి ఎక్కి చూపించి మరలా కిందకు వచ్చినప్పుడు మీకు వీటి ఉపయోగాలు చూపిస్తాను. చూడండి, కాయలు వీటిని కుంకుడు కాయలు అంటారు. ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు. చూసారుగా ఎలా కనిపిస్తున్నాయి. మనకు మొన్న ఇప్ప పూలు ఉన్నట్టే ఉంటాయి ఇవి కూడా. ఇవి గింజలతో కూడినాయి అన్నమాట. ఓకేనా, చూడండి మనం ఇవి కింద వదిలేసి మనం ఇప్పుడు ఈ చెట్టు ఎక్కబోతున్నాం. ఏదో నిజం చెప్పడానికి చాలా రిస్కీగానే ఉంది ఈ చెట్టు. మరి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి వీడియో కోసం నేను. కాబట్టి చూడండి, నేను ఇది ఎక్కి చూపిస్తాను. చూడండి, చాలా మనం జాగ్రత్తగా అనేది ఈ చెట్టు అనేది ఎక్కాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినా సరే కింద పడిపోతాను. చూడండి, మీకు ఇప్పుడు ఎక్కి చూపిస్తాను. A few moments later. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా కష్టపడి అయితే ముందు మనం పైకి వచ్చేసాం. చూడండి, ఆ కాయ చూసే ముందు పైన వ్యూ మొత్తం చూడండి ఎలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ రూపంలో మీరు ఆవులు చూసేయండి. మొత్తానికైతే మనము
ఒక కొమ్మను చూసాం ఫ్రెండ్స్. అందులో కాయలున్నాయి. ఆ చివరన కనిపిస్తుంది. చాలా కష్టపడిన తర్వాతనమాట. అంటే బహుశా మొలక కాయలు ఉండొచ్చేమో. ఈ వర్షానికి మొత్తం రాలిపోయాయి. కిందున్నాయి బాగా. మొత్తం పచ్చగా అయిపోయింది చూసారుగా చెట్టు. చూడండి ఇప్పుడు ఆ కొమ్మను కోసి చూపిస్తాను. అవి ఎలా ఉంటాయనేది. చూడండి మీరు గూడా నాతో పాటు చూడడానికి ప్రయత్నం చేయండి. అది చాలా అంటే చాలా. పైకి కూడా చూసారా? ఇదిగోండి ఆ కొమ్మ. ఇదిగోండి చూసారుగా కాయలు ఎలా ఉన్నాయో. ఇగో వీటిని కుంకుడుకాయలంటారు. చూడండి మనం చాలా కష్టపడిన తర్వాత ఈ కాయలని మనం కోసుకోవడం జరిగింది. చూసారు కదా! గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇంకా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కాకపోతే మొత్తం రాలిపోయాయన్నమాట. ఎందుకంటే ఈ చెట్టు చాలా రేర్‌గా కనిపిస్తుందన్నమాట. మేము చాలా అడవులన్నీ వెతికినప్పుడు ఇదొక చోట కనిపించింది ఒక అడవిలో. కాబట్టి చాలా రాలిపోయినట్టు మనకు దొరికాయి. చూడండి ఒకసారి మీరు కూడా. మీరివి కాయలు చూసారో లేదో చూడండి. ఈ కాయల గురించి మనం కిందకెళ్ళి తెలుసుకుందామా? ఈ లోపుల్లో మీరు మన ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారుగా? మొత్తానికైతే మనము కష్టపడిన తర్వాత సంపాదించాం. అందుకే చాలా కాయలున్నాయి. మీకు కొన్ని చూడండి ఎలాగున్నాయో. వీటి స్మెల్లే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ తినేవి కాదు. రైట్ ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాము. ఇవి దేనికి ఉపయోగిస్తారనేది. ఇది షాంప్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు బహుశా షాప్స్‌లో చూసుంటారనమాట. కుంకుడు షాంపూలని. అవి ఇవే అనమాట. వీటి వల్లనే అవి షాంపూ చేస్తుంటారు. అయితే పూర్వంలో మా ఎలా ఉండేవాళ్ళంటే షాంపూలు కాదు ఇవి యూజ్ చేసేవాళ్ళనమాట. ఇవి బాగా ఒక వాటర్‌లో పోసేసి వీటిని బాగా కలిపేసి ఇవి తల బాగా రుద్దుకునేవాళ్ళనమాట. రుద్దుకుంటే ఈ హెయిర్ అనేది చాలా అంటే చాలా అనమాట. బ్లాక్‌గా ఉంటుంది. ప్లస్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడులాగా చుండ్రు ప్లస్ తల వెంట్రుకలు ఊడిపోయే అలాంటి సమస్యలేమి ఉండవు. ఇవి ఇప్పటికి గూడా యూజ్ చేస్తారు పల్లెటూరులో అనమాట ఇవి. ఇవి తలంటు స్నానం అనమాట. ఇప్పటికి కూడా యూజ్ చేస్తారు. ఇవే ఇప్పుడు మీరు షాంపూల రూపంలో చేసుకునేది ఇవే అనమాట. మీరిప్పుడు రూపాయికి, రూ. 2 డవ్ షాంపూలని, క్లినిక్ ప్లస్‌లు, ఇలా మీరా ఇలా చాలా షాంపూలు మీరు యూజ్ చేస్తుంటారు కదా! సిక్ షాంపూలని. ఇవన్నీ కూడా వీటి ద్వారానే తయారు చేస్తారు. చూసారు కదా! వీటి ద్వారానే తయారు చేస్తారు. ఈ స్మెల్ సేమ్ ఇక మీరు షాంపూ స్మెల్ ఎలా ఉంటుందో, ఈ కాయ స్మెల్ కూడా అలానే చాలా అంటే చాలా తియ్యగా అనిపిస్తుందనమాట. చూడండి మీరేంటంటే షాంప్స్ బయట కొనుక్కుంటామనమాట. డబ్బాలో రూ. 50, రూ. 100, 200 ఏసుకొని మేము అలా కాదు. ఇవే అనమాట. కొన్ని కాయలు తీసుకుంటాం షాంపూలు ఐ మీన్ తలకైతే రావకుండా ఇలా యూజ్ చేస్తామనమాట. చాలా అంటే చాలా బావుంటాయి. అయితే ఇవి కళ్ళల్లో పడకూడదండి. కళ్ళలో పడితే విపరీతమైన మంటొస్తదనమాట. అలాగని డేంజర్ ఏం కాదు. బట్ మంటొస్తదంతే. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలనుకునేవాళ్ళు. మీకు మరలా చెప్తున్నాను. ఇది దొరకట్లేదండి. చాలామంది గూడా కామెంట్ రూపంలో మాకు తెలియపరిచారు. మాకు కావాలని జెప్పేసి. ఇవి దొరకట్లేదు. చెప్పాను గదా! ఇది గూడా వేరే ఊరికొచ్చేసి బహుశా ఆ ఊరు నుండి ఒక 10 కిలోమీటర్ దూరంలోకొచ్చి మేము అడవిలో ఈ చెట్టు అనేది కనిపెట్టాం. కనిపెట్టి చేస్తున్నాం. ఇవి కూడా చాలా తక్కువ కాయలు కనిపిస్తున్నాయి. మేము చేసే ప్రతి వీడియో కూడా రేర్‌గానే ఉండే చెట్లనే తీస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. బట్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే చాలా తక్కువగా దొరికే కాయలు మేము తీస్తున్నాం. చూడండి మీకు మరలా చూసారు గదా! ఈ కాయల్ని. మరలా చెప్తున్నాను. ఇవి షాంప్స్‌కు తయారు చేస్తారు. మనం తలంటు స్నానం చేసుకోవడానికి షాంపూలు తయారు చేసే కాయలు ఇవి. వీటిని మరలా చెప్తున్నాను. ఇది కుంకుడుకాయ అంటారు వీటిని. చూడండి. మీరు ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు కూడా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మా వీడియోని మీరు వ్యూ చేసినందుకు మీకందరికీ థాంక్ యూ ఆల్.